సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. సుందరకాండలో ఈరోజు రాముని ఆదేశమును అనుసరించి నేను ఆమె కడకు దోతగా వెళ్ళుచుంటిని. ఓ సురస, నీవు కూడా ఆయన రాజ్యమునందే నివసించుచున్నదానవు. ఆయన త్రిలోక ప్రభువు కనుక ఆయన కార్యమునకు సహాయపడము. అట్లు కానిచో సీతామాతను చూచి ఆమె కుశలవార్తను కార్యనిర్వహణ దక్షుడైన రామునకు తెలిపి పిమ్మట నీ ముఖమున ప్రవేశింతును. నేను ఈ మాటను ప్రతిజ్ఞాపూర్వకముగా పలుకుచున్నానని హనుమంతుడు ఇలా అనగా, కామరూపిణి అయిన సురస ఇట్లు పలికెను. ఎవ్వరూ నన్ను కాదని ముందునకు సాగలేరు, ఇది నాకు వరము అన్నది. ముందునకు సాగుచున్న హనుమంతుని చూసి అతని బలమును పరీక్షింపగోరినదై నాగమాత అయిన సురస ఇట్లు పలికింది. ఓ వానరోత్తమా, ఇప్పుడు నీవు నా నోట ప్రవేశించియే ముందునకు సాగవలెను. పూర్వము బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన వరమిది అని పలుకుచు త్వరపడుచున్నదై నోటిని విపులముగా తెరిచి హనుమంతుని ముందర నిలిచెను. సురస ఇట్లు వచింపగా హనుమంతుడు క్రుద్ధుడై, నన్ను మృంగదలచినచో నీ నోటిని తెరువుము అని సురసతో పలికి మారుతి 10 యోజనముల వెడల్పుతో 10 యోజనముల ఎత్తునకు పెరిగిని. 10 యోజనముల వైపుల్యముతో ఎదిగి మేఘ సదృశుడైన ఆయనను చూసి సురస తన నోటిని 20 యోజనములకు పెంచెను. తరువాత హనుమంతుడు కోపోద్రుక్తుడై 30 యోజనాలకు పెరిగెను. అంతటా సురస తన నోటిని 40 యోజనములు విస్తరింపచేసెను. వీరుడైన హనుమంతుడు 50 యోజనములకు పెరిగెను. పిమ్మట సురస 60 యోజనముల మేరకు తన నోటిని విస్తరింపచేసెను. అప్పుడు వీరుడైన మారుతి 70 యోజనాలకు పెరిగాడు. తరువాత సురస తన ముఖమును 80 యోజనాలకు పెంచెను. హనుమంతుడు పర్వత సదృశుడై 90 యోజనముల ఎత్తునకు పెరిగెను. సురస తన ఆస్యమును 100 యోజనములు విస్తరింపజేసెను. సురసచే విస్తరింపజేయబడిన ఆస్యము దీర్ఘమైన జిహ్వ కలిగి ఘోరముగా నరకప్రాయముగా నుండెను. దానిని చూచి మిక్కిలి బుద్ధిశాలి అయిన వాయుసుతుడు సమయస్ఫూర్తితో తన కాయమును సంక్షిప్తముగా చేసి అంగుష్టమాత్రుడయ్యెను. మిక్కిలి వేగము కలవాడైన ఆ మారుతి వెంటనే ఆమె ముఖమున ప్రవేశించి చిటికెలో బయటకు వచ్చెను. ప్రసన్నుడయ్యున్న ఆ వాయుసునుడు అంతరిక్షమున నిలిచి ఇట్లు వచించెను. ఓ దాక్షాయణి, నీకు నమస్కారము. నీ నోట ప్రవేశించి తిని గదా ఇంకా సీతాదేవి వద్దకు వెళ్ళెదను. నీకు బ్రహ్మదేవుడిచ్చిన వరము కూడా నెరవేరినది కదా అన్నాడు. రాహు ముఖము నుండి చంద్రుని వలె తన ముఖము నుండి బయటపడిన కపీవరుని చూసి సురసాదేవి నిజస్వరూపముతో ఇట్లు పలికెను. సౌమ్యుడవైన ఓ వానర శ్రేష్ఠ, రామ కార్యసిద్ధికై హాయిగా వెళ్ళుము. సీతామాతను మహాత్ముడైన రాముని కడకు చేర్చుము అన్నది. అప్పుడు హనుమంతుడు మిక్కిలి కష్టసాధ్యమైన ఆ 3వ కార్యమును చూచి ప్రాణులన్నీయును బాగు బాగు అని ఆయనను ప్రశంసించినవి. వేగమున గరుత్మంతునితో సమానుడైన ఆ మారుతి సులభముగా దాటుటకు శక్యము కాని వరుణాలయమైన సాగరమును సురస కారణముగా సమీపించెను. అనంతరము అతడు ఆకాశ మార్గమునకెగిరి ప్రయాణమును సాగించెను. ఆ ఆకాశ మార్గము వారిధారలచే ఒప్పుచుండెను, పక్షులచే సేవింపబడుచుండెను. అక్కడ కైసిక రాగ ప్రవీణులైన తుంబుర ప్రభృతి గంధర్వులు సంచరించుచుందురు. అది ఇంద్రవాహనమైన ఐరావతముతో కూడి యుండును. సింహములు, ఏనుగులు, పెద్ద పులులు, పక్షులు, సర్పములు మొదలగు వాటి ఆకారములు కలిగి వాటి వల్లే సంచరించుచున్న నిర్మల విమానములచే అది అలంకృతమై యుండును. వజ్రాయుధ ధ్వనులతో, పిడుగుపాటు శబ్దములతో, అగ్నుల కాంతులతో విలసిల్లుచుండును. పుణ్యకర్మలను ఆచరించి స్వర్గమును జయించిన వారు ఆయా ప్రదేశములను అలంకరించి యుందురు. అది దేవతలకు సమర్పింపబడిన హవిస్సులను తీసుకొని పోవు అగ్నికి మార్గమైనది. అందు సూర్యచంద్రులు, తదితర గ్రహములు, అశ్విని మొదలగు నక్షత్రాలు, తారాగణములు మనోహరముగా విలసిల్లుచుండును. మహర్షులతోడను గంధర్వ నాగ యక్షులతోడను అది నిండియుండును. అది స్వచ్ఛమై
అతి నిర్మలమయ్యుండును. విశ్వావసుడు అను గంధర్వరాజు అచట నివసించుచుండును. మంగళకరము సూర్యచంద్రుల గమన మార్గము అయిన ఆ ఆకాశమున దేవేంద్రుని గజములు సంచరించుచుండును. ఆ ఆకాశము ప్రాణికోటికి పైభాగమున బ్రహ్మ నిర్మించిన మేలుకట్టు వలె విరాజిల్లుచుండును. శ్రేష్ఠులైన విద్యాధరులు వీరులు పలువురు అచట సంచరించుచుందురు. అట్టి ఆకాశ మార్గమున వాయుసూనుడు గరుత్మంతుని వలె వేగముగా సాగిపోవచుండెను. హనుమంతుడు వాయువు వలె మేఘములను చీల్చుకుని పోచుండెను. నలుపు, అగరు, ఎరుపు, పసుపు, తెలుపు వన్నెలు గల ఆ మేఘములు ఆయనచే ఆకర్షింపబడుచు ప్రకాశించుచుండెను. మారుతి మేఘమండలమున పదే పదే లోపలికి చొరబడుచు బయటికి వచ్చుచు వర్షాకాలమున మేఘముల మధ్య చరించు చంద్రుని వల్లే ప్రకాశించెను. నిరాధారమైన ఆకాశ మార్గమున వెళ్ళుచు ఎక్కడ చూసినను అతడే గోచరించుచు ఆ మారుతాత్మజుడు రెక్కలు గల ఒక మహాపర్వతము వల్లే ప్రకాశించెను. కామరూపిణి అయిన సింహిక అను రాక్షసి ఆకాశమున ఎగిరిపోవచ్చున్న మారుతుని చూసి ఉవ్వెత్తున పెరిగినదై మనస్సున ఇట్లు ఆలోచించెను. ఇంతకాలమునకు ఒక మహా జంతువు నాకు దక్కనున్నది. చాలా కాలమునకు పిమ్మట నేను మంచి ఆహారమును తనివి తీరా తినబోచున్నాను. ఆ రాక్షసి ఇట్లా ఆలోచించి ఆయన ఛాయను ఒడిసి పట్టెను. తన నీడ లాక్కొని పోబడుచుండగా హనుమంతుడు ఇట్లు తలపోసెను. సముద్రమునకు ఎదురుగాలికి పయనించు మహానావవలే నా పరాక్రమము కుంటుపడుచున్నది. నేను బలవంతముగా లాగుబడుచుంటుని. అనంతరము హనుమంతుడు క్రింద పైన అన్ని వైపులా పరికించెను. అప్పుడు అతడు సముద్రము నుండి బయలువెడలిన ఒక మహాసత్వమును గాంచెను. ఆ వికృతాకారమును చూచి మారుతి ఇట్లు తలంచెను. చూచుటకు మిక్కిలి ఆశ్చర్యకరము మహాశక్తిమంతము అయిన ఈ ఛాయాగ్రాహిణిని గూర్చియే కపిరాజైన సుగ్రీవుడు తెలిపియుండెను. అది ఇది, ఇందులో సందేహం లేదు. ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు యథార్థముగా అది సింహికయే అని గుర్తించెను. ఇక వర్షాకాలమునందలి మేఘము వలె అతడు తన శరీరమును పెంచెను. ఆ మహాకపి యొక్క పెరుగుచున్న కాయమును చూచి ఆ సింహిక పాతాళ కుహరమును బోలు తన నోటిని తెరిచెను. మేఘమండలము వలె గర్జించుచు హనుమంతుని మీదికి విజృంభించెను. పిమ్మట మేధావి అయిన ఆ మహాకపి తన శరీరమును కబళించుటకు అనువుగా తెరవబడిన ఆమె విశాల ముఖమును చూచెను. పిదప అతడు తన మర్మస్థానములను సంక్షిప్తమునరించి మహావీరుడును వజ్రదేహుడును అయిన ఆ కపివరుడు వివృతమైన దాని నోటియందు అతివేగముగా దుమికెను. పున్నమి నాడు రాహువుచే గ్రసింపబడుచున్న పూర్ణచంద్రుని వలె ఆమె ముఖమున మునిగిపోవుచున్న హనుమంతుని సిద్ధచారణులు చూచిరి. పిమ్మట వానరేంద్రుడు తన వాడి గోళ్లతో సింహిక యొక్క ఆయువు పట్టులను చీల్చి చెండాడెను. వెంటనే మనోవేగముతో ఆకాశమునకెగిరెను. మహాప్రజ్ఞాశాలి అయిన ఆ హనుమంతుడు సమయస్ఫూర్తితోనూ ధైర్యముతోనూ పటుత్వముతోడను ఆ సింహికను రూపుమాపి మరల వేగముగా పెరిగి ఆకాశమునకు ఎగిరి ముందునకు సాగెను. హనుమంతుడు ఆమె గుండెలను చీల్చివేయగా ఆ సింహిక ఆర్తయై సముద్రమున పడిపోయెను. హనుమంతుడు సింహికను హతమార్చుటయు బ్రహ్మ సంకల్పంలోని భాగమే కదా. హనుమంతుని చేతిలో క్షణములో గతాసువై సముద్ర జలముల పాలైన ఆ సింహికను గాంచి ఆకాశమున చరించు సిద్ధ గంధర్వాదులందరూ ఆ కపివరునితో ఇట్లాండ్రి: ఈ మహాప్రాణిని హతమార్చి నీవు ఒక అద్భుత కార్యమును సాధించితివి. ఓ వానరోత్తమా, నీకు ఇష్టమైన మంగళకరమైన కార్యమును సాధింపుము. నీ వలె గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వము కలవాడు తన కార్యసిద్ధి యందు ఎన్నడూనూ వైఫల్యమును పొందడు. పూజ్యుడైన హనుమంతుడు తాను ముందుగా చేపట్టియున్న సీతాన్వేషణ కార్యమును సాధింపదలచిన వాడై గంధర్వాదులచే గౌరవింపబడెను. అనంతరము ఆకాశ మార్గమున గరుత్మంతుని వలె ముందునకు సాగెను. ఇంచుమించుగా ఆవలి తీరమునకు చేరి నలువైపులా పరికించి చూసెను. అతడు 100 యోజనముల మేరకు సముద్రమును లంఘించిన పిదప వృక్ష పంక్తులను గాంచెను. ఆ కపిశ్రేష్ఠుడు భూమిపైకి దిగుచూనే వివిధ వృక్షములతో కళకళలాడుచున్న ద్వీపమును, లంకకు దక్షిణముననున్న మలయ పర్వతమునందలి ఉపవనములను గాంచెను. అతడు సముద్రమునకు సమీపమున గల జలాశయములను, ఆ ప్రదేశములలో పుట్టి పెరిగిన వృక్షములను, త్రికూట పర్వతమునందు పుట్టి ప్రవహించు నదీముఖములను కాంచుచు
మహామేఘ సదృశమై ఆకాశమును అడ్డగించుచున్నట్లు ఒప్పుచున్న తన శరీరమును చూచి ప్రతిభామూర్తి అతడు ఇట్లా ఆలోచించెను. నా పెద్ద శరీరమును అమిత వేగమును చూసినచో రాక్షసులందరూ సంభ్రమాశ్చర్యములకు లోనగుదురు. ఇట్లా ఆలోచించి పర్వతముతో సమానమగు తన శరీరమును కుదించుకొనెను. జితేంద్రియుడు మోహము తొలగిన పిదప ఆత్మజ్ఞాని అయి స్వస్వరూపమును పొందినట్లు హనుమంతుడు మరలా స్వస్వరూపస్థితుడయ్యెను. బలిచక్రవర్తి సంపదను హరింపదలచి వచ్చిన విష్ణువు త్రివిక్రమావతారము ధరించి పిమ్మట యథాస్థితికి వామనాకృతికి వచ్చినట్లు అతడు తన సహజమైన ఆకృతితో ఉండెను. మనోహరమైన వివిధ రూపములను ధరింపగలవాడును, శత్రువులకు జయింపనలవి కానివాడును అగు హనుమంతుడు సముద్రపు ఆవలి తీరమునకు చేరెను. పిమ్మట తన పర్వత ప్రమాణ దేహమును చూసుకుని తన కర్తవ్యమును నిర్ణయించుకుని చిన్నదైన తన సహజ రూపమును ధరించెను. అనంతరము గొప్ప పర్వత శిఖరముతో సమానుడైన మహాత్ముడైన ఆ హనుమంతుడు సర్వ వస్తు సమృద్ధము విచిత్రములైన రంగులు గల చిన్న చిన్న శిఖరములు కలదియు మొగలి పొదలతోనూ విరిగిన చెట్లతోనూ కొబ్బరి చెట్లతోనూ అలరారుచున్నది అయిన ఆ లంబ పర్వత శిఖరముపై దిగెను. అంతట కపివరుడు సముద్ర తీరమున చేరి మహాపర్వతము యొక్క పైభాగముననున్న లంకానగరమును చూసి తన పూర్వరూపమును విడిచి ఆ గిరిపై దిగెను. ఆయన దిగునప్పుడు మృగములు పక్షులు వ్యధ చెందెను. పెద్ద పెద్ద తరంగ పంక్తులతో విలసిల్లుచు దానవులకును పన్నగములకును నెలవైన సముద్రమును హనుమంతుడు తన పరాక్రమముతో దాటి ఆ జలధి తీరమున దిగి అమరావతి వలె ఒప్పుచున్న లంకా నగరమును కాంచెను. ఇత్యార్థే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే ప్రథమ సర్గ సంపూర్ణమైందండి. ఇక ద్వితీయ సర్గలోకి అడుగు పెడుతున్నాము. మహాబలశాలి అయిన ఆ హనుమంతుడు ఇతరులకు ఎవ్వరికిని దాటశక్యము గాని సాగరమును అవలీలగా లంఘించి స్వస్థచిత్తుడై తిన్నగా త్రికూట పర్వతము శిఖరముపై ఉన్న లంకానగరము మీదికి తన దృష్టిని సారించెను. పరాక్రమశాలి అయిన ఆ హనుమంతుడు అచ్చట నిలిచియుండగా ఆ త్రికూట పర్వతముపై నిలిచియుండగా వృక్షములు ఆయనపై పుష్పములను వర్షించెను. అప్పుడతడు పుష్పమయ విగ్రహుడై భాసించెను. మిక్కిలి పరాక్రమము కలవాడును ప్రజ్ఞాశాలియునైన హనుమంతుడు 100 యోజనముల సముద్రమును లంఘించియు అలసటను ఏమాత్రమూ పొందలేదు. పైగా చెక్కు చెదరక ఉండి ఒక్క నిట్టూర్పును కూడా విడవలేదు. 100 కొలది యోజనముల దూరమైనను నేను సులభముగా దాటగలను. కేవలము ఒక్క 100 యోజనములకు పరిమితమైన ఈ సాగరము నాకొక లెక్కయా అని అతడు అనుకునెను. ఆ మారుతి పరాక్రమవంతులలో శ్రేష్ఠుడొకటియే కాక ఎగురగలవారిలో కూడా సర్వోత్తముడు. అట్టి వేగము గలవాడైన అతడు మహాసముద్రమును దాటి లంకకు చేరెను. అచ్చటి వనములు నల్లని పచ్చిక బయళ్ళు కలిగి సువాసనలు వెదజల్లుచుండెను. వాటి మధ్య అక్కడక్కడ గండశిలలు ప్రశస్తమైన వృక్షములను కలవు. అట్టి వనముల యందు అతడు సంచరించెను. వానరోత్తముడును మహా తేజస్వి అయిన హనుమంతుడు చెట్లతో నిండిన పర్వతముల మీదను పుష్పించిన వనముల మధ్యను తిరుగాడెను. పవనసుతుడు ఆ త్రికూట పర్వతముపై మసులుచు అచ్చటి వనములను ఉపవనములను ఆ పర్వత శిఖరముపైనున్న లంకానగరమును తిలకించెను. ఆ కపివరుడు అచ్చటి సరళ వృక్షములను కొండగోగు చెట్లను బాగుగా పుష్పించిన ఖర్జూరపు చెట్లను మోరటి నిమ్మ వృక్షములను కొండమల్లె మొగలి పొదలను సువాసనలను వెదజల్లు పిప్పలి చెట్లను కడిమి ఏడాకుల అరటి వేగిస కాంచన వృక్షములను పుష్పించిన గన్నేరు చెట్లను పూల భారముతో వంగినవియు మొగ్గ తొడిగినవియు వివిధములగు పక్షులతో నిండినవియు గాలి తాకిడికి తలలూపుచున్నట్టి అగు ఇతర వృక్షములను కాంచెను. హంసలతోడను కారండవ పక్షులతోడను కూడినవి పద్మములతోడను కలువలతోడను ఒప్పుచున్నవి అగు దిగుడు బావులను రమ్యములైన వివిధములగు విహార ప్రదేశములను అన్ని ఋతువులయందును పుష్పించు ఫలించు వృక్షములతో చుట్టూను వ్యాప్తములయ్యున్న పలు విధములగు జలాశయములను మిక్కిలి మనోహరములైన ఉద్యానవనములను ఆ కపివరుడు దర్శించెను.
సర్వశుభ లక్షణ సంపన్నుడైన హనుమంతుడు రావణునిచే పరిపాలింపబడుచున్న లంకను సమీపించెను. కనువిందు గావించు పద్మముల చేతను కలువల చేతను కూడిన అగడ్తలతో ఆ లంక విలసిల్లుచుండెను. సీతాపహరణ కారణముగా శ్రీరామునకు భయపడుచున్న రావణునిచే అది ప్రత్యేకంగా రక్షింపబడుచుండెను. ఉగ్రములైన ధనస్సులను చేపూనిన రాక్షసులు దాని రక్షణకై చుట్టూను సంచరించుచుండిరి. బంగారు ప్రాకారములతో ఆవృతమై శరత్కాల మేఘముల వలె స్వచ్ఛములై గ్రహ సదృశములైన గృహములతో ఆ మహానగరము రమ్యముగా విలసిల్లుచుండెను. ఆ లంకానగరము స్వచ్ఛములైన విశాలములైన ప్రధాన వీధులతో అలరారుచుండెను. అసంఖ్యాకములైన మహోన్నత హర్ష్యములతో పతాక ధ్వజములతో శోభిలుచుండెను. దివ్యములైన బంగారు తోరణములతోడను చిత్ర విచిత్రములైన లతాపంక్తులతోడను ఒప్పుచున్న ఆ లంకానగరము స్వర్గమునందలి అమరావతి వలె భాసిల్లుచుండెను. అట్టి లంకానగరమును ఆ కపిశ్రేష్ఠుడు గాంచెను. స్వచ్ఛముగా అందముగానున్న భవనములతో ఆ లంకానగరము గిరి శిఖరమున నెలకొని ఉండెను. అందువలన హనుమంతుడు దానిని ఆకాశమున అలరారుచున్న నగరముగా చూసెను. విశ్వకర్మచే నిర్మింపబడి రాక్షసరాజైన రావణునిచే పరిపాలింపబడుచున్న ఆ పురము ఆకాశమున తేలియాడుచున్నదా అన్నట్లు ఒప్పుచుండెను. అట్టి ఆ లంకను మారుతి దర్శించెను. విశ్వకర్మ పూర్తిగా మనస్సు పెట్టి నిర్మించిన ఆ లంకాపురి కోట ప్రాకారమే జఘనముగా అంటే నడుముగా, విపులములైన అగర్తలలోని జలములే నూతన వస్త్రములుగా, శతఘ్నులు శూలములే కేశపాశములుగా, కోట బురుజులే కర్ణభూషణములుగా గలిగి ఒక సుందరి వల్లే భాసిల్లుచుండెను. హనుమంతుడు అట్టి లంకాపురి యొక్క ఉత్తర ద్వారమునకు చేరి సీతాదేవిని దర్శించుట ఎట్లు అని ఆలోచింపసాగెను. ఈ నగరము కైలాస శిఖర సదృశమై అంబరమును వరుసికొనుచు ఎత్తైన మహాభవనములతో ఆకాశమున ఎగురుచున్నదా అన్నట్లు శోభిల్లుచున్నది. నాగజాతులచే వ్యాప్తమైన పాతాళ నగరము వలె భయంకరులైన రాక్షసులచే ఇది నిండియున్నది. మిక్కిలి స్పష్టముగా చక్కగా నిర్మింపబడి ఊహ కందని శోభలతో విలసిల్లుచున్న ఈ నగరము పూర్వము కుబేరునిచే అధిష్ఠింపబడియుండెను. మహాసర్పములచే గుహవలే ఈ లంకానగరము కోరలు గలవారును, చేతులలో శూలములను పట్టిసములను ధరించిన వారును, శూరులను భయంకరులను అయిన పెక్కుమంది రాక్షసుల చేత రక్షింపబడుచున్నది. ఆ లంకానగరము యొక్క మహారక్షణ వ్యవస్థను, దాని చుట్టూను గల సాగరమును చూసి ఆ కపివరుడు రావణుని ఒక భయంకర శత్రువుగా భావించి ఇట్లు ఆలోచింపసాగెను. వానరులు ఇచ్చటకు వచ్చినను ఏమీయూ ప్రయోజనముండదు. ఏలనన యుద్ధమున ఈ లంకను జయించుటకు దేవతలకును శక్యము కాదు. ఇతరులెవ్వరునూ తేరిపార చూడరాని విధముగా కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థతో రావణుడు లంకానగరమును పాలించుచున్నాడు. ఇది ఎంతటి వారికిని ప్రవేశింపశక్యము కానిది. శ్రీరాముడు ఒకే ఒక్క బాణముతో 7 తాళ వృక్షములను భేదించెను. 7 కుల పర్వతములను కూలద్రోసెను. ఆయన బాణము భూలోకాది 7 లోకములను చొచ్చుకొనిపోయి పాతాళలోకమును చేరి మరలి వచ్చి అది తూణీరమున ప్రవేశించెను. అయినను మహాబాహువైన శ్రీరాముడు సైతము ఇట్టి లంకను చేరి ఏం చేయగలడు? రాక్షసులను జయించు విషయమున వారి ఆసురీ ప్రకృతి కారణముగా సామోపాయమునకు అవకాశమే లేదు. వీరు అర్థ సంపదలు కలవారగుట వలన దానము ఇచ్చట పనిచేయదు. బలదర్పితులగుట వలన వీరికడ భేదోపాయమునకు తావులేదు. వీరు బుద్ధి పరాక్రమశాలురగుట వలన ఇక యుద్ధమున వీరిని జయించుట అసాధ్యముగా కనబడుచున్నది. అనగా చతురుపాయములను వీరి ఎడల నిరర్థకులు. అంగదుడు, నీలుడు, నేను, ధీశాలి అయిన సుగ్రీవుడు, బలిష్ఠులైన ఈ 4 వానరులకు మాత్రమే ఈ లంకలో ప్రవేశించుటకు సాధ్యమగును. సీత బ్రతికి ఉన్నదా లేదా అనునది ముందుగా తెలుసుకొనదగిన ముఖ్య విషయము. ఆ జానకీదేవిని చూసిన పిమ్మటనే ఈ ముఖ్య విషయము గూర్చి ఆలోచించుట యుక్తము. శ్రీరాముని అభ్యుదయ కార్య సాధన యందే నిరతుడైన కపివరుడు ఆ గిరి శిఖరముపై నిలిచినవాడై ఒక్క క్షణకాలం ఇట్లు ఆలోచింపసాగెను. మిక్కిలి క్రూరులను బలిష్ఠులను అయిన రాక్షసులచే రక్షింపబడుచున్న ఈ రావణ నగరమును నేనీ రూపముతో ప్రవేశించుట అసాధ్యము. ఈ రాక్షసులెల్లరూ
తీక్ష్ణమైన తేజస్సు కలవారు, మహాపరాక్రమశాలురు, మిక్కిలి బలవంతులు. సీతాన్వేషణకై వీరిని నేను వంచింపవలెను అనగా వీరి కన్నుగప్పి కార్యమును సాధించుట ఎట్లు? లక్ష్య రూపమున అంటే కనపడే రూపంలో వెళ్ళించో నన్ను రాక్షసులు కనుగొందురు. కనపడని రూపమున సీతాన్వేషణ చేయుట సాధ్యం కాదు. కావున నా ఈ మహాకార్యమును సాధించుటకై కనపడియు కనపడని రూపమును నేను ధరింపవలను. ఆ విధముగా ఈ లంకాపురిలో ప్రవేశించుటకు రాత్రియే నాకు తగిన సమయము. అట్టి ఆ లంకాపురమును చూసి అది సురాసురులకును దుర్భేద్యమైనదని భావించి హనుమంతుడు లంకలో అడుగిడుట ఎట్లు అని మరీ ఆలోచింపసాగెను. దుర్బుద్ధియు రాక్షసరాజును అయిన రావణుని కన్నుగప్పి నేను జనకాత్మజైన సీతామాతను ఏ విధముగా చూడగలను? అంతటి మహానుభావుడైన శ్రీరాముని కార్యము భంగము కాకుండా నేను ఎట్లు ప్రవర్తింపవలను? ఏకాంత ప్రదేశమున ఒంటరిగా నుండు సీతమ్మ తల్లిని నేను ఒక్కడనే ఎట్లు దర్శింపగలను? స్థిర చిత్తము లేని పిరికి దూతను పొందుట వలన సిద్ధములైన అర్థములు కూడా దేశ కాలములకు విరుద్ధముగా చేయబడినవై సూర్యోదయ సమయమున చీకట్ల వలె నశించెను. ఈ కార్యమును ఇట్లు చేయవలను, ఇట్లు చేయరాదు అని నిశ్చయింపబడిన తర్వాత కూడా వివేకము లేని దూతల వలన ఆ కార్యము సఫలం కాదు. ఏలనన్నా తమకు ఏమీయూ తెలియకున్నను తామెంతో తెలిసిన వారమని భావించి గర్వపడు దూతలు కార్యములను చెడగొట్టుచుందురు గదా. నా స్వామి కార్యము భంగము కాకుండుట ఎట్లు? సీతాదేవి జాడ తెలుసుకొని ఉపాయమేమి? వీరి ముందర నేను అవివేకిని కాకుండుట ఎట్లు? సముద్ర లంఘనము వృధా కాకుండుట ఎట్లు? నేను రాక్షసుల కంట పడినచో రావణ సంహారమును కోరుచున్న ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని కార్యము వ్యర్థమగును. రాక్షసులు పసిగట్టకుండా రాక్షస రూపమును ధరించినను లంకలో ఎచ్చటా నుండుటకును సాధ్యం కాదు. ఇక వేరే రూప విషయం కూర్చి చెప్పనేలా? రాక్షసులకు తెలియకుండా ఈ లంకలో కాళీయును ప్రవేశింపచాలదు అని నేను తలంతును. ఇచ్చట బలవంతులైన రాక్షసులకు తెలియనిది ఏదీనూ ఉండదు కదా. చీమ చిటుక్కుమనను వారికి తెలిసిపోవును. నేను ఇచ్చట పెద్ద రూపముతోడనే దాగియున్నచో నాకు మరణం తప్పదు. మీదు మిక్కిలి ప్రభు కార్యము కూడా చెడిపోవును. అందువలన రామ కార్యార్థ సిద్ధికై నేను నా రిజరూపమును కుదించుకొని నా సూక్ష్మరూపముతో రాత్రివేళ లంకలో ప్రవేశించెదను. సులభముగా చొరరాని లంకానగరమును రాత్రివేళ ప్రవేశించి రావణుని భవనమును పూర్తిగా గాలించుచు జానకీదేవిని దర్శింపగలను. ఈ విధముగా నిశ్చయించుకొని వానర వీరుడైన హనుమంతుడు వైదేహి దర్శనము కొరకు ఆరాటపడుచున్నవాడై సూర్యాస్తమయమునికై నిరీక్షింపసాగను. సూర్యుడు అస్తమింపగానే మారుతి రాత్రి యందు మార్జాల ప్రమాణమున తన రూపమును కుదించుకొనెను. అప్పుడతని దేహము ఆశ్చర్యము గొల్పునదిగా ఉండెను. పరాక్రమశాలి అయిన హనుమంతుడు ఆ ప్రదోషకాలమున వేగముగా ఎగిరి బాగుగా విభజింపబడిన మార్గములు గల రమ్యమైన లంకానగరమున ప్రవేశించెను. ఆ లంకానగరము ప్రాసాదముల వరుసలతో విస్తరించి ఉండెను. బంగారు వెండి స్తంభములతోడను స్వర్ణ నిర్మితములైన కిటికీలతోడను గంధర్వ నగరము వలె అద్భుతావహమై ఉండెను. ఆ నగరమునందలి భవనములు సువర్ణ భూషితములై 7 అంతస్తులతోనూ 8 అంతస్తులతోనూ అలరారుచుండెను. వాటి భూభాగములు స్ఫటికమణులతో పొదగబడి ఉండెను. అట్టి మహానగరమును హనుమంతుడు కాంచెను. ఆ లంకాపురి అందలి రాక్షసుల భవనముల భూభాగములు వైఢూర్యమణులచే చిత్రింపబడినవై ముత్యముల సముదాయముచే అలంకరింపబడినవై ప్రకాశించుచుండెను. రాక్షసులు నివసించు లంక ఎందలి గోపురములు బంగారంతో నిర్మింపబడినవై చిత్ర విచిత్రములుగా నుండెను. అవి చక్కగా అలంకరింపబడిన లంకాపట్టణమును అంతటను ప్రకాశింపచేయుచుండెను. ఊహ కందని అద్భుతాకారం గల ఆ లంకను చూసి హనుమంతుడు విషాదమునకు లోనయ్యెను. కాని వైదేహి దర్శన కుతూహలుడై అతడు మిక్కిలి సంతోషపడెను. రావణునిచే పరిపాలింపబడుచున్న ఆ లంకానగరము స్వచ్ఛములైన రాజప్రాసాద పంక్తులతో అలరారుచుండెను. అమూల్యములైన బంగారు కిటికీలతోడను తోరణములతోడను విలసిల్లుచుండెను. మిక్కిలి బలశాలురైన రాక్షసులతో కూడి ఉండెను. అట్టి ప్రసిద్ధమైన లంకాపురిని మారుతి కాంచెను. అట్టి సమయమున 1000 కొలది కిరణముల గల చంద్రుడును నక్షత్రగణముల మధ్య విరాజిల్లుచు వెన్నెల అనడి చాందినితో
లోకమును కప్పివేయచు హనుమంతునకు సహాయం చేయుచున్న వాని వలె ఉదయించెను. ఉదయించి పైకి వచ్చుచున్న చంద్రుడు తెల్లని శంఖప్రభలతో పాలవలే తెల్లని తామరతూడుల శోభలతో ప్రకాశించుచుండెను. ఇంకను ఈ కళానిధి సరస్సును ఈదుచున్న హంసవలే మనోహరముగా నుండెను. అట్టి చంద్రుని ఆ వానర వీనుడు గాంచెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే ద్వితీయ సర్గః. ఈరోజు ద్వితీయ సర్గం కూడా పూర్తయిపోయిందండి. జై శ్రీరామ్, జై హనుమాన్.